నమస్కారం. సీడింగ్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలి పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, జలమయమైన రోడ్లు. మర్రిచెట్టు గిరిజన కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు, ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు. బాలల హక్కులపై నిర్వహించే అవగాహన సదస్సును జయప్రదం చేయండి. చైల్డ్ రైట్స్ ఫోరం డివిజన్ కన్వీనర్ గగన్ కుమారి పిలుపు. రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం, పాల్గొన్న సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగులు. కావలి పట్టణంలో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత 2 రోజులుగా ఆకాశమంతా మేఘావృతమై దట్టంగా మబ్బులు అలుముకుని ఉన్నాయి. బుధవారం రాత్రి నుంచి చిన్న చిన్న చినుకులతో ప్రారంభమైన వాన గురువారం ఉదయం వరకు కురుస్తూనే ఉంది. వర్షం నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అటు ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం కురిసిన వర్షంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో కాలువలు పొంగి పొర్లుతుండటంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరింది. అటు వాన నీరు, ఇటు మురుగునీరు రోడ్లపైకి రావడంతో పాదచారులు అవస్థలు అన్నీ ఇన్ని కావు. జోరుగా కురుస్తున్న వానలోనే పాదచారులు రాకపోకలు సాగించారు. ప్రధానంగా ఎండిఓ కార్యాలయ సెంటరు, తుమ్మలపేట రోడ్డు, జంతాపేట, వెంగళనగర్ తదితర ప్రాంతాలలో కాలువలు పొంగి ప్రవహించాయి. కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు, వర్షపు నీరు రోడ్లపైనే పారాయి. ఫలితంగా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో స్థానిక బాలకృష్ణారెడ్డి నగర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు వెళ్లేందుకు కాలువలు లేకపోవడంతో ఈ ప్రాంతంలో మురుగునీరంతా రోడ్లపైనే దర్శనమిస్తుంది. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటే స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు వర్షం కురిసినప్పుడు ఈ ప్రాంతం అంతా మురుగునీటితో కలిసి మడుగుగా తయారవుతుంది. కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు కలిసి రోడ్లపై పారుతున్నాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండటంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. No. కావలి పట్టణంలో మితిమీరిన వేగంతో నడుపుతున్న ఆటోలను నియంత్రించాలని కోరారు సమాచార హక్కు జనవేదిక దుగ్గిశెట్టి బాలకొండయ్య.
ఈ మేరకు ఆయన గురువారం డీఎస్పీ మోహన్ రావును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఆటో డ్రైవర్లు తమ ఇష్టానుసారంగా మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతున్నారని అన్నారు. దీంతో రోడ్డు దాటాలంటే చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. విచ్చలవిడిగా నడుస్తున్న ఆటోలను నియంత్రించాలని కోరారు. జనవేదిక కార్యదర్శి నేను దుగిశెట్టి బాలకొండయ్య. ఈనాడు మన కావలి టౌన్లో ఆటోలు చాలా ప్రమాదంగా పరిగణిస్తుంది. ఆటోలు కావాల్సి ఉండే పాపులేషన్ కంటే ఆటోలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ ఆటోలు ఓవర్ స్పీడ్తో పోతుండేందువల్ల ముఖ్యంగా స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు చాలా రోడ్డు మీద దాటాలన్నా, రోడ్డు మీద ప్రయాణించాలన్నా చాలా భయపడుతున్నారు. ఈ ఆటోల్లో కూడా చాలామంది లైసెన్స్ లేని వాహనదారులు జాస్తిగా ఉన్నారు. కాబట్టి ఈ ఆటోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆటోలకు ప్రతి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు టౌన్లో ఎన్ని ఆటోలు ఉన్నాయని తెలుసుకునే దానికి ఓ సీరియల్ నెంబర్ ఇచ్చి ఆటోలో కూడా ఏదైనా ఇతర ప్రమాదాలు జరగకుండా వేరే ఇతర అత్యాచారాలు అటువంటి గురి కాకుండా ఉండేదానికి ఆటోల్లో ఆ డ్రైవర్ అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబరు అది కూడా ప్రదర్శన బోర్డు ఏర్పరచాలని చెప్పి ఈరోజు మా డివైఎస్పీ గారికి ఈ రిప్రజెంటేషన్ మా సంస్థ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. కాబట్టి ఈ ఆటోల్ని ఎంతైనా నియంత్రించి ఈ ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్థానిక వెంగళరావు నగర్ విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల కూడలి నుంచి వెంగళరావు నగర్కు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. రోడ్డు మొత్తం గుంతలుగా మారి ఉండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ధ్వంసమై కంకర బయటకు వచ్చి ఉండటంతో ఈ మార్గంలో వాహనాలు వెళ్లేటప్పుడు వాటి చక్రాల కింద కంకరాలు పడి పక్కనే ఉండే దుకాణాలపై పడుతున్నాయి. దీంతో స్థానిక దుకాణదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై గుంతలు ఉండటంతో వర్షం కురిసినప్పుడు గుంతలలో నీరు చేరి ప్రమాదకరంగా ఉంటున్నాయి. రాత్రి వేళలో గుంతలను గమనించగా వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ మార్గంలో నూతన రోడ్డును నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతినిత్యం ఎంతో మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సమీపంలో టాయిలెట్స్ ఉన్నప్పటికీ అవి వాడుకలో లేకపోవడంతో అటు ప్రజలు, ఇటు ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటీవల స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆర్టీసీ డిపోను సందర్శించినప్పుడు టాయిలెట్స్ ను వాడుకలోకి తేవాలని ఆర్టీసీ అధికారులకు సూచించినా నేటికి పరిస్థితి మారలేదు. సంబంధిత అధికారులు స్పందించి ఇప్పటికైనా ఆర్టీసీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
పరిధిలోని ముసునూరు చంద్రబాబు కాలనీలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. ప్రధానంగా వినాయక్ నగర్ హౌసింగ్ కాలనీకి వెళ్లాలంటే ఈ కాలనీ గుండా మాత్రమే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. వర్షానికి రోడ్లన్నీ బురదమయంగా మారడంతో అటు వాహనదారులు ఇటు పాదచారులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గుంటలు పడి ఉండటంతో వాహనదారులు వాటిని గమనించగా ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి కాలనీలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి పట్టణ పరిధిలోని ముసునూరు మరచెట్టు సంఘం ఇందిరమ్మ కాలనీ జలమయమైంది. వర్షపు నీరు స్థానికంగా ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో కాలనీ నీటిమయమైంది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. కాలనీ అంతా జలమయమై ఇబ్బంది పడుతుంటే తమను పట్టించుకునే వారే కరువయ్యారని ఈ సందర్భంగా స్థానిక నాయకుడు పొలయ్య మాట్లాడారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మా బతికి ఇప్పుడు ఎమ్మెల్యేకి చెప్పి అందరూ చెప్పాము, చూడండి సార్ మా పరిస్థితి అని. ఇప్పుడు చూడలేదు. వర్షాలు పడుతున్నాయి పరిస్థితి. వర్షం మా పరిస్థితి పిల్లలు నీళ్ళు ఉన్నాయి, కాళ్ళు చూపిస్తున్నాయి, ఇల్లు కూడా వస్తున్నాయి, ఇంధనం కాలం కట్టిన ఇల్లు కూడా వస్తున్నాయి. మా ఏ నాయకుడు చెప్పినా వస్తుంది చెప్పి మా నాయకుడు పడుచుకున్న నాయకుడు లేరు మమ్మల్ని. ఇది కూడా 5 సంవత్సరాలు అవుతుంది మాకు. ప్రతి సంవత్సరం ఇంతేనా? 10 సంవత్సరాలు ఇంతే. ఏ నాయకుడు పడుచుకోలేము మమ్మల్ని. ఎవరు ఉండరు, ఇంకా జీవితానికి ఎవరు ఆస్కారం ఉండదు. ఏడ మొత్తం లోన్కి వెళ్ళిపోవాల్సిందే. పోయి స్కూల్ ఒకటి, హై స్కూల్ ఒకటి ఉంది. హై స్కూల్ పోయి మొత్తం వాళ్ళ వర్షం నీళ్ళు తగ్గిందాక వర్షకాలం ఉండాలి, స్కూల్ ఉండాల్సిందే మేము. మహిళా కండక్టర్ భాగ్యమ్మ అక్రమ బదిలీని నిలిపివేయాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అసిస్టెంట్ మేనేజర్ కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు మల్లికార్జునరావు, కృష్ణారెడ్డి, వెంకయ్య, చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక తుఫాన్ నగర్ పొట్టి శ్రీరాముల పాఠశాలలో శుక్రవారం బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు చైల్డ్ రైట్స్ ఫోరం కావలి డివిజన్ ఇన్ఛార్జ్ గగన్ కుమారి. గురువారం ఫోరం సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం కన్వీనర్ జయరాజు, ఎంఈఓ హాజరవుతారని అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులచే ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సి శారద, మాల్కొండారెడ్డి, ఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గగన కుమారి. నేను నెల్లూరు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం కావలి డివిజన్ ఇన్ఛార్జిని. రేపు
పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం పునస్కరించుకొని రేపు 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు బాలల హక్కుల మీద బాలల హక్కుల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రోజు జరుగుతుంది. ఈ సందర్భంగా రేపు 14వ తేదీ మన కావల్లో 2 స్కూళ్ళు కంబైన్ చేసి ఇందిరానగర్ మున్సిపల్ స్కూళ్ళు, పొట్టి శ్రీరాములు తుఫాన్ నగర్ స్కూళ్ళు కలిపి మీటింగ్ పెట్టబోతున్నాము. దీని సందర్భంగా జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం కన్వీనర్ గారు, ఎంఈఓ గారు, తర్వాత పిల్లలు విద్యార్థులు అందరూ కలిసి ఇక్కడికి రాబోతున్నారు. మీటింగ్ వచ్చేసి అక్కడ ఆ ఏరియాలో జరుగుతుంది కాబట్టి తుఫాన్ నగర్లో ఎంఈఓ గారు కూడా దీనిలో పాల్గొంటారు. పిల్లలు ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పిల్లల హక్కుల మీద ఇవి జరుగుతున్నాయి. పిల్లల మీద జరిగే అఘాయిత్యాల మీద కానీ, ఇంకా ఈ పిల్లలు స్కూళ్ళలో జరిగే ఈ మధ్య జరిగిన విషయాలు కూడా మీరు చూస్తున్నారు. పిల్లల హక్కుల్ని భంగం చేయకుండా పిల్లల హక్కుల మీద పోరాడడానికి మన కావలి డివిజన్లో కావలి కమిటీ కూడా కొంత పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీరు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఈ విషయాన్ని ఎంతమంది పెద్దలు తెలుసుకుంటారు? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలు ఈరోజు వాళ్ళ హక్కులను మనం కాపాడినట్టయితే రేపొద్దున వాళ్ళు ఉత్తమ పౌరులుగా సమాజానికి సేవలు అందించగలుగుతారు వివిధ రంగాల్లో. మరి వాళ్ళ యొక్క పరిపూర్ణ వికాసానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకే ఈ చైల్డ్ రైట్స్ ఫోరం అనేది కూడా ఏర్పడింది. పిల్లలను ఇంటి దగ్గరే హింసించకూడదు అని చెప్తూ ఉంటే విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత కూడా పాఠశాలల్లో కూడా పిల్లల్ని వాళ్ళు చచ్చిపోయేదాకా కొట్టడం అనేటువంటివి జరుగుతోంది. దానికి ఉదాహరణ ఇటీవల వైకుంఠపురంలో ఉండేటువంటి విద్యానికేతన స్కూల్లో పిల్లవాడిని చంపేయడం, 5వ తరగతి పిల్లవాడిని. మరి అందుకని ఈ విషయాల గురించి సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. పిల్లల చేత బలవంతంగా పని చేయించడం, వాళ్ళని శ్రమను దోచుకోవడం, బాల కార్మికుల వ్యవస్థను అసలు లేకుండా చేయడం అనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టి చైల్డ్ రైట్స్ ఫోరం వర్క్ చేస్తుంది. దీనిలో మేమందరం కావాలి పట్టణ సందర్భంకి ఉండేటువంటి ప్రజా సంఘాలు అందరం కూడా దీనిలో పాల్పంచుకుంటాం. రేపు పొద్దున అక్కడ వెంగళరావు నగర్ స్కూల్లో జరిగేటువంటి రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో అటు చుట్టుపక్కల ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా దీనిలో పాల్గొనాలా. అలా పాల్గొన్నప్పుడు ఈ పిల్లల యొక్క హక్కుల గురించి తెలుస్తాయి. ఏదో ఒక రోజు జరుపుకోవటం కాదు, ఇది ఒక నిరంతర కార్యక్రమం. కాబట్టి ఈ అవగాహనతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. బాలల దినోత్సవం భారతదేశ స్థాయిలో జరుపుకున్నారే కానీ బాల్యాన్ని ఈరోజు శ్రమదోపిడీ జరుగుతూ ఉంది. ఎలాగంటే మన భారతదేశంలో 2 కోట్ల మంది బాల కార్మిక వ్యవస్థ ఉంది. రాష్ట్రంలో అయితే 16 లక్షల మంది ఉంది. 2004లో అసెంబ్లీలో ఏమని తీర్మానం చేస్తున్నారంటే 2009 నాటికి దేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. కానీ బాలల హక్కులను కాలరాచి వేస్తున్నారు. బాలల్ని బాల కార్మికులుగా మారుస్తూ ఉండే, వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంటే సమాజం చూస్తూ ఉంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా కనుక బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించి బాల్యాన్ని కాపాడగలిగితేనే బాల దినోత్సవానికి అర్హత ఉంటుంది. కాబట్టి పాలకులను ఒక్కసారి పునరాలోచన చేసి చిత్తశుద్ధితో బాల దినోత్సవం నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలోని పీజీ సెంటర్ సమీపాన బస్ షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రతినిత్యం కావలి నుంచి కొండాపురం, సాయిపేట, పెద్దపౌని తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులలో ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. గతంలో పెద్దపౌని రోడ్డు నుంచి వెళ్లే మార్గం ఉండటంతో ప్రయాణికులు ఈ ప్రాంతంలో బస్సులను ఎక్కేవారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండటంతో బస్సులు పట్టణంలో నుంచి వెళ్తూ మినీ స్టేడియం పక్కన ఉన్న రోడ్డు ద్వారా వెళ్తున్నాయి. అయితే ప్రయాణికులు వేచి ఉండేందుకు ఈ ప్రాంతంలో ఎటువంటి షెల్టర్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి బస్ షెల్టర్ ని నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. స్థానిక శాంతినగర్ నుంచి బాలకృష్ణారెడ్డి నగర్కి వెళ్లే రోడ్డు గుంతలుగా మారి ప్రమాదకరంగా ఉంది. ప్రతినిత్యం ఎంతో మంది ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు ధ్వంసమై నడిచేందుకు కూడా వీలు లేకపోవడంతో పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చిన్నపాటి చిరుజల్లులు కురిసిన రోడ్డు అధ్వానంగా మారుతుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే పాదచారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రాంతంలో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ముస్నూరు బాలాజీ నగర్లో అంతర్గత రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మట్టి రోడ్లు మొత్తం ధ్వంసమై గుంతలుగా మారి ఉండటంతో ఆ దారిన నడవాలంటే పాదచారులు అవస్థలు పడుతున్నారు. కాలనీలో సిమెంట్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డంతా బురదమయంగా మారుతుంది. దీనికి తోడు రోడ్డుపై గుంతలు ఉండటంతో వర్షపు నీరు ఆ గుంటలలో చేరి ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి కాలనీలో సిమెంట్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణంలో ఉన్న రెడ్ క్రాస్ భవనంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక మున్సిపల్ ఫ్లాట్స్ లో ఉన్న ఓ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన ఉద్యోగులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు గంధం ప్రసన్నాంజనేయులు, సంస్థ సభ్యులు మురళీధర్, రమేష్ బాబు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడారు. రక్తదాన శిబిరాలు ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఇవ్వటం, ఇలాంటి రక్తదానాలని ప్రోత్సహించడం నిజంగా ఎంతో హర్షణీయం. వాళ్ళ ఎంప్లాయీస్ని మనస్ఫూర్తిగా మా రెడ్ క్రాస్ తరఫు నుంచి అభినందిస్తున్నాం. ఇలాంటి క్యాంపుల వల్ల ఎంతోమందికి రక్తం పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వడానికైతేనేమి, రక్త నిధి కొరతను తీర్చడానికి మేము కూడా రక్తదాన ఉద్యమంలో పాల్గొన్నామని తెలియజేయడానికైతేనేమి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రక్తదానాన్ని ప్రోత్సహించినందుకు వాళ్ళకి సర్టిఫికేట్స్ రెడ్ క్రాస్ తరఫున ఇస్తాము. ప్లస్ ఇంకా ఏదైనా సోషల్ సర్వీసెస్లో వాళ్ళని భాగస్వామ్యం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళ కంపెనీని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తారు. ఇదే విధంగా ముందుకెళ్తారని ఈ రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా పెట్టి రక్తదాన ఉద్యమంలో ఎంజిఓ స్పేషియల్ టెక్ కంపెనీ కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మురళీధర్. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.